గారు, మనోహర్ రెడ్డి జీ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ BJP Telangana, ప్రదీప్ కుమార్ జీ, జనరల్ సెక్రటరీ, శాంతి కుమార్ గారు, స్టేట్ ట్రెషరర్, రామచందర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, జోగిలాంబాల్ గడ్వాల్ డిస్ట్రిక్ట్, stage में all the state and district office bearers and the wonderful people of Telangana, once again I place my respectful namaskaram to you all. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరిమణులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, అట్లాగే శ్రీమతి డికే అరుణ గారు, ఇవాళ గద్వాల్ జిల్లాని ఎన్నో తరాల నుంచి వారి కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అలాంటి డికే అరుణ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాం. తమిళనాడు నుంచి మా ప్రజల తరపు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి ఇవాళ అన్నమల్ల గారు చెప్తున్నారు. Praja Sangrama Yatra in its second phase has started from April 14, the very important day of Ambedkar Jayanti. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ఏప్రిల్ 14వ తారీఖు అంటే అంబేద్కర్ గారి జయంతి నాడు చాలా ఆస్పిషియస్ డే. ఆ రోజు మొదలైంది. People in Tamil Nadu and other states are asking me this question. In this hot summer, 40 degrees Celsius, why is our Bandi Sanjay garu doing this yatra? తమిళనాడులోనే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్నారు, ఇంత మండుట ఎండలో 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న ఎండలో కూడా బండి సంజయ్ కుమార్ గారు ఎందుకు ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు అని. We all know this beautiful state of Telangana was created with a dream. The dream is giving job to all youth, solving the water problem, and to create funds. In this dream, this state was created 9 years back. ఈ అందమైన తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది అని అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే దానిపైన ఏర్పడింది ఈ అందమైన రాష్ట్రం. 9 years later, if you turn back and see whether this dream came to fruition, we can say with certainty the dream for which Telangana is created, one single person has damaged, destroyed the dream. 8 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏ తెలంగాణ అయితే కోరుకున్నామో ఆ తెలంగాణ ఏర్పడిందా అంటే లేదు. ఒక వ్యక్తితో ఇవాళ ఆ కలని సాకారం కాకుండా ఆ ఒక వ్యక్తి దానికి అడ్డుపడ్డారు అనేది ముమ్మాటికి నిజం. The dream is destroyed because one single person sitting in Hyderabad believes his family's dream is bigger than the state's dream. ఎందుకు ఇవాళ ఈ కళ సాకారం కాలేదు అని అంటే ఇవాళ హైదరాబాద్ లో కూర్చున్న ఒక వ్యక్తి ఆయనకి ఆయన కుటుంబం పైన ఉన్న ప్రేమే చాలా ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నా, తెలంగాణ రాష్ట్రం కన్నా ఆయనకి ఆయన కుటుంబం పైన ప్రేమ ఎక్కువ కాబట్టి ఇవాళ కళ సాకారం కాలేదు. And this person sitting in Hyderabad believes for him earning more money is more important than serving the people of Telangana. ఏ మనిషి అయితే గద్దెనెక్కి కూర్చున్నాడో హైదరాబాద్ లో ఆయనకి డబ్బులు సంపాదించుకోవటమే చాలా ముఖ్యం, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు కాదు. When the whole of our country is benefiting by the double engine government, Narendra Modi ji came to power 8 years back. The person called KCR who is sitting in Hyderabad, he came to power 9 years before. If you look at the term of Narendra Modi ji for 8 years and KCR for 9 years, you can simply see one person is creating India's dream, the other person is destroying Telangana's dream. ఇవాళ నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలు అయింది ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి. అట్లాగే కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాల పైన అయింది. ఒక పక్కన నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని రోజు రోజుకి పైకి తీసుకొస్తూ ఒక నిర్మాణం చేసుకుంటూ ఒక నవ భారతదేశాన్ని నిర్మాణం చేస్తుంటే ఇవాళ తెలంగాణని కనుక మనం చూసుకుంటే ఇది బంగారు తెలంగాణ కాదు, ఇవాళ ఇది అప్పుల తెలంగాణ లాగా మారింది. రోజు రోజుకి తెలంగాణని విడగొడుతున్నారు కేసీఆర్ గారు.
Bandi Sanjay Garu's Yatra is to reclaim Telangana's dream, is to get back the original Telangana dream, is to make sure all the youth of Telangana get a job, is to make sure all Telangana gets water, is to make sure Telangana gets funds. When 2023 BJP comes to Telangana, that is the time the dream of Telangana is going to come back to you. ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు చేస్తున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర దేనికి అనంటే ఏదైతే మనం తెలంగాణ కోసం కోరుకున్నామో అది నీళ్లు నిధులు నియామకాలు ఇది రావాలి అని అంటే ఖచ్చితంగా 2023లో బీజేపీ అధికారంలోకి రావాలి. అప్పుడు నీళ్లు నిధులు నియామకాలు తప్పకుండా బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అది సాకారం చేస్తుంది. KCR and his party, TRS, they believe they can threaten BJP Karyakartas, they can use police power to stop this Yatra. What KCR is failing to understand, you can never stop a dream whose time has come. కేసీఆర్ గారు ప్లస్ ఆయన టీము ఏమనుకుంటున్నారంటే బీజేపీ కార్యకర్తల్ని భయపెట్టి ఇవాళ ఈ యాత్రని మధ్యలోనే ఆపేయచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, రాష్ట్రం కోసం ఏదైతే ఇది ఒక స్వప్నం లాగా ఉందో ఈ స్వప్నాన్ని సాకారం చేయడానికి ప్రతి కార్యకర్త నడుం కట్టి బిగించినప్పుడు ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రని ఎవరు ఆపలేరు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ నాయకులకి ఉంది. When our people friendly, the whole of world is appreciating our Bharat Prime Minister Narendra Modi ji. Every day he is busy building toilets for people who don't have a toilet, building houses for people who don't have a house, building roads so that you and me can travel faster, creating jobs so that the youth of this nation don't get into the trap of unemployment. This is Narendra Modi ji. For the last 8 years, every day is creating a dream. On the other hand, KCR is creating a record. He is the only chief minister, possibly in India and across the world, who hasn't gone to the office for a single day. In fact, he believes office is not necessary. He has demolished the whole building and there is no office for him to go as well. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఒక రోజు సెలవు తీసుకోకుండా అనునిత్యం పనిచేసుకుంటూ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, రోడ్డు లేయటం, బాత్రూములు లేని వాళ్ళకి బాత్రూములు కట్టించే విధంగా ఉద్యోగాల కల్పన విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తుంటే ఇవాళ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు అసలు ఆఫీస్ కి రాకుండా సెక్రటేరియట్ కి వెళ్లకుండా ఇవాళ ఆయన ప్రగతి భవన్ కో లేదా ఫామ్ హౌస్ కో పరిమితమై ఈ రోజు కూడా సెక్రటేరియట్ కి రాకుండా దేశంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అని అంటే అది ముమ్మాటికి కేసీఆర్ గారే. అందరూ అడుగుతున్నారు ఎందుకు సెక్రటేరియట్ కి రావట్లేదు అని అంటే అందుకనే సెక్రటేరియట్ ని కూల్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. In my home state of Tamil Nadu, 2 weeks back, there was a story in a newspaper. A lady, a sister from Tirunelveli, she refused to get married because her husband's house doesn't have a toilet. After she refused the husband's house, they went before the local Tahsildar, applied for a house under the PM Awas Yojana scheme. Only after the application was made, the lady, our sister, agreed to marry him. This is Narendra Modi ji for you. But here in Telangana, the only job KCR has got to do is do press meets every day, abuse our Honorable Prime Minister, who is trying to create a better society for all of us to live in. Well, ఒక 2 వారాల కిందట ఇవాళ తమిళనాడులో ఒక న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక మహిళ తను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. ఎందుకు అని అంటే తను పెళ్లి చేసుకోబోయే ఇంటికి ఏ ఇంటికైతే వెళ్ళబోతుందో అక్కడ బాత్రూమ్ లేదని. అది తెలుసుకుని అత్తగారు వాళ్ళు దానికి అప్లికేషన్ పెట్టుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు, తర్వాత దానికి ఒక బాత్రూమ్ వచ్చినాక తర్వాత తను పెళ్లికి ఒప్పుకుంది. అంటే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి బాత్రూమ్ ఉండాలి, కరెంట్ ఉండాలి, నీళ్లు ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చూస్తుంటే ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అని అంటే ఎప్పుడైనా సరే బీజేపీ ఏదైనా కార్యక్రమం పెట్టిందంటే ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప అంతకు మించి కేసీఆర్ గారు చేసే పని ఏమీ లేదు. For Narendra Modi ji, it is not about building a toilet.
It is about giving back the dignity to our sister. You just imagine, 10 years back, in a rural area, most of our sisters had to go to a toilet early in the morning at 4 o'clock, 5 o'clock, before the village gets up. After Modi ji has come to power, after building 11 crore plus toilet, for the first time, the rural sisters are seeing dignity in their life. KCR has failed to understood this. He will never understand this in his whole life. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి టాయిలెట్ కట్టడం అని అంటే అది ఊరినే టాయిలెట్ కట్టడం కాదు, ఒక మహిళకి గౌరవించటం ఇవాళ టాయిలెట్ కట్టడం అంటే. ఎందుకంటే గతంలో పొద్దున్నే 4 గంటలకి ఇవాళ చెంబులు పట్టుకుని ఇవాళ మహిళలు చీకట్లో ఎక్కడికో ఒక చోట వెళ్ళి రావటం అనేది మనం చూసాం చాలా సంవత్సరాల నుంచి. కానీ ఇవాళ అది కాకుండా మహిళలు గౌరవం కాపాడాలని చెప్పి, ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచించి ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండాలని చెప్పి వాళ్ళ 11 కోట్ల బాత్రూములను నిర్మించారు. కానీ మన కేసీఆర్ గారికి మహిళల గౌరవం అంటే ఏంటో అర్థం కాదు. Our Prime Minister Narendra Modi ji is in power. Can a single person tell any word? Modi ji has stolen a pencil. Can a single person make an allegation about any of our ministers in government of India that anybody has stolen something like a pencil in their life? ఇవాళ 8 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి ఎవరన్నా సరే నరేంద్ర మోదీ గారు ఒక్క పైసా అవినీతి చేశారని చెప్పగలరా? అట్లాగే మంత్రి మండలిలో ఉన్న మంత్రుల పైన కూడా ఒక పెన్సిల్ అన్న దొంగతనం చేశారని చెప్పగలరా? But here in the KCR government, every day we see signs of corruption. Every day we see a new allegation. The reason KCR is trying to stop this Yatra is because he doesn't want Bandi and the other leaders here to talk about the corruption that KCR and his government is doing. కానీ వాళ్ళ రాష్ట్రంలో ప్రతి రోజు కూడా ఎంతో మంది మంత్రుల పైన ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయో మీకు తెలుసు. ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు చేపడుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి ఆ అవినీతి వెళ్తుంది, అందరికీ తెలిసిపోతుంది ఈ ప్రభుత్వ అవినీతి అని చెప్పి. అంతకంటే ప్రజా సంగ్రామ యాత్ర జరగకుండా అడ్డుకోవాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. This beautiful district, we have the beautiful river Krishna on one side and Tungabhadra on the other side. Any development project did KCR do to bring the water of Krishna and Tungabhadra to you? For KCR, the bigger projects like Kaleshwaram is a project to treat it like an ATM so that he can take the bribe money anytime he wants, like in a bank. ఈ అందమైన గద్వాల్ నగరానికి కాస్తంత దూరంలోనే కృష్ణా నది, ఇంకా కొంచెం దూరంలో తుంగభద్ర ఉంది. కానీ ఇక్కడ ప్రాజెక్టులు ఏది కంప్లీట్ చేయరు. ఇక్కడ నీటి ఇబ్బంది ఎంత ఉందో మీకు తెలుసు. అదే కాళేశ్వరం అయితే ఎందుకంటే అది ఏటీఎం, ఎప్పుడైనా సరే దాని నుంచి కమిషన్లు వస్తాయి కాబట్టి కాళేశ్వరం ఆయనకి ముఖ్యమైంది. కానీ ఇవాళ ఇక్కడ ప్రాజెక్టులు మాత్రం కంప్లీట్ చేయలేని దద్దమ్మ కేసీఆర్ గారు. We all were very happy when KCR said a Dalit brother or a sister will be given the responsibility of Chief Minister of Telangana. After 9 years, nothing he has done for our Dalit brothers and sisters. Forget about Chief Minister. The whole project called Dalit Bandhu is nothing but the fraud on our Dalit brothers and sisters. He promised every Dalit will get rupees 10 lakh. There is no project report, no plan. Nobody has got even a single rupee. Not only that, he has promised every Dalit family of 3 acre. Is there anyone here in this crowd among our brothers and sisters who got at least a single cent from the KCR government? ఇవాళ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న కేసీఆర్ గారు ఇవాళ 9 సంవత్సరాల తర్వాత సరే ఇవాళ దళిత ముఖ్యమంత్రి చేయకపోయినా దళితులకి ఏం చేశారు అని అంటే దళిత బంధు ఇచ్చానని చెప్పుకున్న కేసీఆర్ గారు అది ఒక పెద్ద ఫ్రాడ్. ఎంతమందికి దళిత బంధు వచ్చిందో మీరు చెప్పండి. హుజూరాబాద్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇవాళ దళిత బంధు గుర్తొచ్చింది. కానీ ఇవాళ రాష్ట్రంలో ఏ దళిత కుటుంబాలకి, ప్రతి నియోజకవర్గంలో అందరికీ దళిత కుటుంబాలకి ఎవరికి కూడా 10 లక్షలు ఇవ్వాల. అట్లాగే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంత మందికి 3 ఎకరాలు వచ్చిందో మీరు చెప్పండి. ఎవరికన్నా ఇక్కడ 3 ఎకరాల భూమి వచ్చిందా?
biggest sadhane, the biggest achievement of KCR government is preventing our central schemes from reaching you. That is his biggest achievement. When the whole of country is benefiting from PM Awas Yojana, where KCR Garu has promised the poor of Telangana will get 2-bedroom houses. Not only did they get the 2-bedroom house, but even our Honorable Prime Minister's housing scheme is not benefiting you. Even if we travel around Telangana, we are seeing people without our Honorable Prime Minister's 5 lakh insurance. People are keeping their land on Adamanam. People are keeping their gold on Adamanam, based on which they are going for medical treatment. If this is not a big fraud on you, then what do you call as the big fraud? ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారు సాధించిన ఘనత ఏంటి అని అంటే, ఇవాళ మీరు చూస్తే ఇవాళ ఇక్కడ కేంద్రం తీసుకొచ్చిన పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవటమే కేసీఆర్ గారు సాధించిన ఘనత. ఇవాళ వేరే రాష్ట్రాల్లో అన్ని కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇల్లు కడుతుంటే, ఇవాళ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇవాళ ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వని పరిస్థితి మనందరికీ తెలిసిందే. అట్లాగే ఇవాళ ఆయుష్మాన్ భారత్ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఇన్సూరెన్స్ స్కీమ్. దాంట్లో 5 లక్షల బీమా మనకు వస్తుంది, అంటే హెల్త్ ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు నగలు ఇవన్నీ తాకట్టు పెట్టుకుని ఇవాళ ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు కల్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. KCR Garu has treated every single youth of Telangana. That is why in today's Yatra, we could see lot of youth and farmers and women flocking around Bandi Sanjay Garu and our leaders present in the stage. When Telangana was created, he promised every single youth will get a job. What is the status of that? Even now, go to Osmania University, you will see our youth, all their dreams shattered under a tree, sitting under a tree and preparing for a competitive examination. Not even a single youth got the promised dream that KCR promised in 2014. ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలని చెప్పారు. కానీ ఇవాళ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో ఇవాళ ఎంతో మంది యువకులు మహిళలు అందరూ కూడా బండి సంజయ్ గారి దగ్గరకు వచ్చి ఎన్నో బాధలు చెప్పుకున్నారు. ఇవాళ యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ గారు దాన్ని మర్చిపోయారు. ఇవాళ మీరు చూడండి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే ఎంతమంది ఇవాళ నిరుద్యోగ యువత అక్కడ నిరాశతో ఉన్నారో. ఒట్టి ఒక ఉస్మానియా యూనివర్సిటీయే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత ఇవాళ నిరాశలో ఉన్నారు. In our country, there are 4 chief ministers now who are having a disease. The name of the disease is called dictatorship syndrome. Mamata Banerjee, Didi, Uddhav Thackeray, Arvind Kejriwal ji, KCR Garu, and my chief minister Stalin. All of them are having a disease called dictatorship syndrome. ఇవాళ దేశంలో ఒక 5 ముఖ్యమంత్రులకి డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వం ఇది ఉన్నది ఒక 5 ముఖ్యమంత్రులకి. ఎవరెవరు ఆ 5 అని అంటే, ఇవాళ కేసీఆర్ గారు, స్టాలిన్ గారు, ఉద్ధవ్ ఠాకరే గారు, మమతా బెనర్జీ గారు, వీళ్ళందరికీ కూడా డిక్టేటర్షిప్ అంటే ఇవాళ నియంతృత్వం. All this dictatorship syndrome, the sign of this disease, the first sign is anybody in the social media talks bad about the government, go arrest them and throw them in the jail. This is happening from West Bengal to Tamil Nadu to Telangana because KCR Garu doesn't want to hear anybody even who can legitimately criticize this government. ఇవాళ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాల పైన ఎవరైనా సరే విమర్శలు కురిపిస్తే వాళ్ళని జైల్లో పెట్టే విధంగా ఏ రకంగా కేసులు పెడుతున్నారో అది వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, అట్లాగే తెలంగాణలో మనం చూస్తానే ఉన్నాం. వీళ్ళు నిజాలు చెప్తే సహించే పరిస్థితిలో ఇవాళ కేసీఆర్ గారు కూడా లేరు. అంటే ఇవాళ ప్రభుత్వం పైన విమర్శలు తట్టుకునే పరిస్థితిలో ఇవాళ కేసీఆర్ గారు లేరు. The second sign of this dictatorship syndrome, they believe they are God. When somebody asked KCR's daughter, why is your father not going to the office? He said, wherever my father goes, that is the office. God is present everywhere, but you can't pray to God everywhere.
You can pray to God only in the temple. Even God, who is omnipresent, doesn't have the arrogance that people can come and pray to him anywhere. Even to pray to God, all of you have to go to a temple. But here, KCR's daughter believes wherever her father is walking, that is office for the people of Telangana. What stupidity is this? ఇవాళ కేసీఆర్ గారు అంటే ఈ నియంతృత్వ ధోరణి ఉన్న ముఖ్యమంత్రులకి ఇంకొక లక్షణం ఏంటి అని అంటే వాళ్ళే దేవుడు ఒక అవతారం అని భావిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఒకప్పుడు అన్నారు, ఎందుకు మీ నాన్నగారు ఆఫీసుకు రావట్లేదు, సెక్రటేరియట్కి రావట్లేదు అని అంటే, ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన ఎక్కడుంటే అదే ఆఫీస్ అని చెప్పి కవిత గారు చెప్పారు. అంటే ఇవాళ మనం దేవుడు అన్ని చోట్ల ఉంటారు అనేది మనకు తెలుసు, కానీ గుడికి వెళ్ళి మనం పూజిస్తాం. కానీ కేసీఆర్ గారు అంటే ఎక్కడున్నా సరే అదే మూవింగ్ ఆఫీస్ అని చెప్పి కవిత గారు చెప్తున్నారు. అంటే ఎంత అహంకారం అంటే వాళ్ళే ఒక దేవుడు అన్నట్టు భావిస్తున్నారు. All these dictators are like flies moving towards a light. Once the light is switched off, all the flies will die. The light is nothing but our Honorable Indian Prime Minister Narendra Modi ji. Till the light is on, all the dictators will fly like flies around the light. The only problem is, sometimes the small flies think they are the light, they are the sun. That is the problem. ఇవాళ లైట్ దగ్గరికి ఎన్నో పురుగులు అక్కడికి ఎగురుకుంటా వెళ్తాయి. కానీ ఇవాళ ఆ లైట్ ఎవరు అని అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఆ వెలుగు ఈ ప్రపంచానికి, ఈ దేశానికి వెలుగు నరేంద్ర మోడీ గారు. కానీ ఆ పురుగులు మా వల్లే లైట్ అని అనుకుంటారు. అలాంటి పురుగులే ఇలాంటి కేసీఆర్ గారు. I come from a state called Tamil Nadu. Our state, in terms of liquor, we are the number one state in India which consumes liquor. Our revenue from liquor is 35,000 crore. Most of the liquor companies are owned by the ruling politicians from DMK. Recently, I saw in the paper, even in liquor company, liquor outlet, KCR is trying to bring social justice. What a great man he is. నేను తమిళనాడు నుంచి వచ్చాను. తమిళనాడులో ఇవాళ లిక్కర్ కన్సంప్షన్ ఎక్కువ. అక్కడ 35,000. అక్కడ 35,000 కోట్లు ఇవాళ లిక్కర్ సేల్స్ జరుగుతుంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ తో లిక్కర్ షాప్లు ఇస్తున్నారు అనేది నేను పేపర్లో చూసి అవాక్కయ్యాను. The people of Telangana want social justice in job, in employment. People of Telangana, they want social justice for water, for development. People of Telangana, they do not want social justice in liquor, so that this becomes a state like Tamil Nadu, where liquor mafia can run a state. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ సోషల్ జస్టిస్ అనేది ఉద్యోగాలు కావాలి, కానీ లిక్కర్ లో కాదు. మాకు కావాల్సింది అభివృద్ధి, కానీ ఇవాళ మమ్మల్ని తాగుబోతుల్లాగా తయారు చేయటం కాదు, ఈ లిక్కర్ మాఫియాని తయారు చేయటం కాదు. One of the very important signs of the Indian dictatorial chief minister is abusing our governor. The governor of Telangana is like a sister to me. Madam Tamilisai Soundararajan is a very simple person from a normal family like you. By virtue of her hard work, he is made as the Telangana of governor of Telangana, and she is serving you. A chief minister and his son, he is calling the governor of Telangana. He is looking like a Drishti. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఒక చిన్న కుటుంబం, మీలాంటి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆవిడ ఎంతో కష్టపడి పైకొస్తే ఇవాళ ఈ డిక్టేటర్ ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు ఆ గవర్నర్ ని కూడా అవమానించి ఇవాళ సోషల్ మీడియా పోస్టుల్లో గవర్నర్ గారి బొమ్మ పెట్టి దిష్టి బొమ్మ అని చెప్పే విధంగా ఇవాళ గవర్నర్ ని అవమానిస్తున్న ఈ టిఆర్ఎస్ నాయకుల్ని, సోషల్ మీడియాని ఏమనాలో ఒకసారి మీరు ఆలోచించండి. Tamilisai Soundararajan, the governor of Telangana, is not going to be worried about
all the trolls on her, because all her life, by virtue of her hard work, she has come up. But the important thing, KCR is failing to understand, when you are insulting the governor, you are not insulting the governor, you are insulting the sisters and mothers of Telangana. ఇవాళ తమిళసై సౌందరరాజన్ గారు నాకు ఒక సిస్టర్ లాంటిది. ఇవాళ ఆవిడ మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా ఆవిడ పట్టించుకోరు. కానీ కేసీఆర్ గారు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు గవర్నర్ గారిని అవమానిస్తే మీరు మీ అక్కల్ని మీ చెల్లెల్ని మీరు అందరినీ ఒక మహిళా జాతినే అవమానించినట్టు అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. The mothers and sisters of Telangana will give a fitting lesson to KCR Garu in 2023 elections. He will not get a single vote from any of our mother, from any of our sister, for continuously abusing a motherly figure like the governor of Telangana. 2023 ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్ర తల్లులు ఆడబిడ్డలు అందరూ కూడా కేసీఆర్ గారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. ఎవరొక్కరు కూడా ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇవాళ కేసీఆర్ గారికి ఓటేయకుండా ఇవాళ వాళ్ళు ఒక గుణపాఠం నేర్పిస్తారు. Brothers and sisters who are sitting here, we all know the end result of 2023 assembly elections. You have already decided in your mind, when the time is coming in 2023, your vote is going to be for BJP, your vote is going to be for Narendra Modi. Why am I saying this? ఇక్కడ కూర్చున్న అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు మీ అందరికీ తెలుసు 2023లో మీరు ఏం చేయబోతున్నారు అనేది. ఎందుకంటే మీరు ఆల్రెడీ నిశ్చయించుకున్నారు మీ ఓటు నరేంద్ర మోడీ గారికి, మీ ఓటు బీజేపీకి అనేది. In Dubuka, a single assembly seat, the whole of government machinery was used, but you couldn't win a single seat in Dubuka. After that, in the Hyderabad municipal elections, the whole of government machinery was used against BJP. Again, you couldn't win it against BJP. After that, Husurabad, the whole of Telangana government was used. Again, you couldn't win a single seat. Wherever the election is there for a single seat, you couldn't win that seat. When the election is happening for 119 seats, how will you win a majority in that election? ఇవాళ దుబ్బాకలో జరిగిన ఎలక్షన్ లో ఇవాళ ప్రభుత్వం ఎన్ని రకాలు చేసినా కూడా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ బీజేపీ విజయం సాధించింది. అట్లాగే జీహెచ్ఎంసీలో కూడా వాళ్ళకున్న యంత్రాంగాన్ని, డబ్బుని, అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా జీహెచ్ఎంసీలో మనం 4 సీట్ల నుంచి 48కి ఏ రకంగా వచ్చామో మీ అందరికీ తెలుసు. అట్లాగే హుజురాబాద్ లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినా కూడా ప్రజలు ఎవరూ కూడా కేసీఆర్ గారిని నమ్మల. ఇదే మార్పు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి దుబ్బాక అయితేనే, జీహెచ్ఎంసీ అయితే, హుజురాబాద్ అయితే ఏ రకంగా బీజేపీ పట్టం కట్టారో రేపు రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీకి పట్టం కడతారు. KCR thinks by giving 10,000 rupees to each voter, he can win 2023 elections. But the voters of Telangana, brothers and sisters of Telangana, youth of Telangana, mother of Telangana, farmers of Telangana, they don't want your 10,000 rupees. They want their dreams back. Only BJP Telangana can give the dream back. Come 2023, BJP Telangana is